ఏంది బ్రదర్ ఇప్పుడు ఈ హరిబాబు అనే వ్యక్తి ఈ వైష్ణవిని లవ్ జేషిండా? లేకపోతే ఈమె ఆయనని లవ్ జేషిందా? అసలు ఏంది ఎగ్జాక్ట్‌లీ జనాలకు తెలుస్తలేదు. అసలు ఏం జరిగిందసలు? అదే వన్ సైడ్ లవ్ అండి. ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకరి క్యాస్ట్ కదా. హ్మ్. ఎక్కడైనా పిల్ల ఉంటే చూసి పెద్ద మనుషులు చెప్తారు కదా. హ్మ్. హ్మ్. అలా వాళ్ళకి చెప్పిరన్నట్టు. ఓకే. పెళ్లి చేస్తా అనే టైంకి వాళ్ళకి చెప్పిర్రు. వాళ్ళు వచ్చి మా చెల్లెని చూసుకున్నారు. హ్మ్. చూసుకుంటే కట్నం విషయంలో ఏదో తేడా వచ్చింది. హ్మ్. అత్తే వాళ్ళకి నచ్చలేదు. ఓకే. ఇక ఆడు కూడా మంచి లేడని చెప్పి మేము కూడా వద్దన్నాం. హ్మ్. కానీ అతనికి మా చెల్లంటే ఇష్టమైంది. ఓకే. మా వీడియోస్ చూస్తారట. హ్మ్. ఒక 2, 3 ఇయర్స్ నుండి మా వీడియో చూస్తుందట. హ్మ్. మీ ఫ్యామిలీలో నేను ఒక్కని కావాలి, మీ హ్మ్. చెల్లి నాకు కావాలి, హ్మ్. మీ అన్నదమ్ములు నేను కలవాలి ఓకే. అనుకుంటా. అలాగే వాళ్ళ అమ్మ కూడా చెప్పిందట. హ్మ్. వాళ్ళు హ్మ్. ఏంది నేను బతక, వాళ్ళు కావాలి, ఆ పిల్ల నాకు కావాలని చెప్పి వాళ్ళ అమ్మని ఫోర్స్ చేసిందట. ఓకే. వాళ్ళ అమ్మని ఫోర్స్ చేస్తే వాళ్ళ అమ్మ సరతి ఎవరైతే ఏందని చెప్పి ఆమె వచ్చింది. వాళ్ళ బ్రదర్ ఎవరమ్మని? కి ఇష్టం లేదు. ఆ! హరి వాళ్ళ ఆ! అమ్మ ఆ! ఓకే. హరి వాళ్ళ అమ్మని హరి ఫోర్స్ చేసి ఆ! తీసుకొని వచ్చిండు. కానీ ఓకే. వాళ్ళ బ్రదర్స్ ఎవరు రాలేరు. వాళ్ళ హ్మ్. బ్రదర్స్ కి ఎవరికి ఇష్టం లేదు. ఓకే. ఇప్పుడు హరిబాబుతో పాటు ఎంతమంది వాళ్ళింకా? వాళ్ళు ఇంకా ఇద్దరు, ఓకే. మొత్తం ముగ్గురు మంది, హుహు. ముగ్గురు బ్రదర్స్. ఈయన పెద్దోడా? చిన్నోడా? అయితే ఇతను చిన్నోడు ఆ! లాస్ట్. ఓకే. ఆ! వాళ్ళ అమ్మని ఫోర్స్ చేసి తీసుకొని వస్తే వాళ్ళ అమ్మకు మాట్లాడింది. హ్మ్. మరి ఎంత కట్నం అంటే కట్నంకి ఇంత అది అని చెప్పి మాట్లాడుకోరు. హ్మ్. మాట్లాడుకున్న తర్వాత పేరు హ్మ్. పెళ్లి ఈ టైంకి అని చెప్పి చెప్పుకున్నాం. ఓకే. చెప్పుకున్న తర్వాత ఇంటికైన తర్వాత మళ్ళీ వాళ్ళ అన్నలు వాళ్ళ అద్దు, హ్మ్. ఆ వీళ్ళమ్మ కూడా వాళ్ళ ఫ్యామిలీ పెద్దగా ఉంది. హ్మ్. ఏదైనా కానీ ఊ అంతవరకు వస్తారు. హ్మ్. నా మాట జాగనియ్యరు. అంటే హ్మ్. ఆమె మైండ్ సెట్ ఎట్లా అంటే కోడలు అంటే నా కాళ్ళ కిందనే వాడి ఉండాలనే మైండ్ అన్నట్టు. ఓకే. అలా అసలు ఆమెను చేసుకుంటాం, వాళ్ళ ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ లేని వాళ్ళని చేసుకుందాం, గాళ్ళు మాకెందుకని చెప్పి అతన్ని ఇబ్బంది పెట్టారు అన్నారు. ఓకే. ఇంట్లో గొడవలు, వాళ్ళ బ్రదర్స్ వాళ్ళంతా ఇబ్బంది పెట్టారు. ఓకే. పెడితే అతను ఏం చేసిండు, ఆమె లేని నేను బతక అని చెప్పి మందు తాగిండు ఈ మా పురుగుల మందు చెల్లి కోసం. తాగింది వైష్ణవి కోసం అది నిజమేనా అది? ఫస్ట్ ఫినాయిల్ బాత్రూమ్ లో ఏమో ఉంటే అది తాగిండు ఫస్ట్. ఓకే. తాగి చావు బతుకులో ఉన్నారు. హ్మ్. ఉన్నాక తర్వాత వాళ్ళు మాకు కాల్ చేసి తిట్టిరు. హ్మ్. అతను హాస్పిటల్ ఉన్న రోజు మీ వల్లనైనా అట్లా ఇట్లా అంటే మేము చేసుకుంటా అని చెప్పలేం కదా. హ్మ్. అది మీరు మీరేమో ఇష్యూ చేసుకుని అతను తాగితే మమ్మల్ని ఎందుకు అంటారు, ఆయన మేము చేసుకోము అట్లా ఇట్లా అని చెప్పి మేము చెప్పేసినాం. హ్మ్. ఆ తర్వాత ఆయన ఏం చేసిండు, ఆ 8 రోజులకు హాస్పిటల్ నుండి బయటకు వచ్చిండు. ఓకే. బయటకు వచ్చి ఏది ఇక మా హరిబాబు? చెల్లకు హరి ఆ! ఓకే. మా చెల్లె ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కదా. హ్మ్. హ్మ్. సో ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసుడు, అట్లా చేసుడు ఇట్లా చేసుడు. హ్మ్. మా చెల్లెని బాగా ఫోర్స్ చేసుడు, నేను వేసుకుంటాను లేదు నేను ఉన్నా. హ్మ్. అట్లా అట్లా చాలా. మళ్ళా ఒక పురుగుల మందు పట్టుకొని ఎక్కడనో అడవిలో కూకొని నువ్వు లేదు నేను బతక ఒప్పుకొని నేను మంచి చూసుకుంటా, హ్మ్. నా అన్నమ్ములు నాకు సపోర్ట్ లేరు, ఎవరు సపోర్ట్ లేరు, హ్మ్. మా అమ్మ కూడా నాకు వద్దు, నువ్వు లేదు నేను బతక అని చెప్పి బాగా ఫోర్స్ చేసింది. ఓకే. చేస్తే ఇక మా బ్రదర్స్ అందరికి కూడా అన్నాడు అట్నే, హ్మ్. నేను మీరు లేనిది ఉన్నా, నాకు అమ్మ నాన్న వద్దు, ఎవరు వద్దు, మీరే నాకు కావాలని చెప్పి చాలా అన్నాడు. హ్మ్. అన్న అన్న తర్వాత ఇక ఇదేం చేసింది మాకు అది చెప్పింది. హ్మ్. ఓకే. నాకు ఇట్లా అంటుండు, చచ్చిపోతా అంటుండు హ్మ్. అని అంటే మా పిన్ని ఏమన్నది, అది చచ్చిపోని ఏమన్నా కానీ మాకు సంబంధం హ్మ్. లేదు, హ్మ్. అది సిట్టి అని చెప్పి అన్నది. హ్మ్. అంటే లేదమ్మా నా వల్ల ఒకళ్ళ ప్రాణం పోవడం ఎందుకు, హ్మ్. ఎవరైతే ఏంది, ఆడ అక్కడ కూడా బతక అంటుండు, ఓకే. ఇంటికన్నా వచ్చి మన ఇంటికన్నా ఉంటా అంటుండు హ్మ్. అని చెప్పి అన్నది. అయినా కూడా మేము వద్దన్నాం. ఓకే. వద్దంటే ఏ నైట్ వచ్చిండేమో వాడు హ్మ్. కొండపోయి హ్మ్. గుళ్ళో తాళి కట్టించుకొని వచ్చిండు ఎవరు? హరి. ఓకే. గుళ్ళో తాళి కట్టించుకొని వచ్చిన తర్వాత మేము ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫోర్స్ చేసినాం, వద్దు వాడు వెళ్ళిపోని వెళ్ళిపోని చెప్పి. అంటే అంటే అందరి కాళ్ళ మీద పడ్డాడు. అప్పటికి వైష్ణవి వాళ్ళ మదర్ ఒప్పుకున్నదా? అంటే మీరు గాని వైష్ణవికి సంబంధించిన ఎవరు కుటుంబీకులు ఒప్పుకున్నారా ఇంకా మీరేమన్నా? ఇంకా ఎవరం ఒప్పుకోలే. హ్మ్. ఒప్పుకోపోతే పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత అందరి కాళ్ళ మీద పడ్డాడు. హ్మ్. ఓకే. పడ్డాక తర్వాత ఇక సరే ఎవడైతే ఏంది బతాడు కదా, మంచిగా బతాడు కదా అని చెప్పి హ్మ్. ఒప్పుకున్నాం. హ్మ్. మా ఇంటికనే ఉన్నాడు కొన్ని రోజులు. వాళ్ళ అమ్మకు ఆయనకి కనెక్షన్ లేదు. హ్మ్. మా ఇంటికనే ఉన్నాడు. ఒక హ్మ్. 6 months తర్వాత వాళ్ళ అమ్మకి వానికి కనెక్షన్ కుదిరింది. ఓకే. మాట్లాడుకోవడం కానీ, అమ్మ తిన్నావా అట్లా ఇట్లా అనడం కానీ హ్మ్.
కుదిరింది. వాళ్ళ అమ్మేమో వీనికి మాటలు చెప్తుంది కదా ప్రతి ఒక్కటి. ఉమ్, దాన్ని చంపేయరా, ఉమ్, దాన్ని చంపేస్తే నీకు వేరే కాడ 2 ఎకరాల పొలం ఇస్తన్నారు. ఉమ్. ఆ 10 లక్షల కట్నం ఇస్తన్నారు. ఇప్పుడు దాన్ని చంపేయరా వాస్తవమేనా చంపేయరా ఆమె అన్న చంపేయరా. మాటలు? అంటే ఆడియో అట్లా ఏమన్నా ఉన్నాయా? కొన్ని ఉన్నాయా ఏమన్నా? పెళ్లి పెళ్లి అయిన నుండి అదే మాట. నువ్వు ఓకే. చంపేదాన్ని మాకు ఇట్లా సంబంధం చూడడానికి స్టార్టింగ్ వచ్చినప్పుడు కూడా మాకు ఉమ్, అక్కడ 2 ఎకరాల పొలం ఇస్తున్నారు, ఉమ్, 10 లక్షలు ఇస్తున్నారు, మీరేందుకు ఇట్లా అంటారు అని చెప్పాను. ఉమ్, ఉమ్, సరే అయ్యా నీకు కట్నం గురించి అంటున్నావు కదా, మరి నువ్వు ఇక్కడ ఉంటావా అక్కడ ఉంటావా చెప్పు అంటే, ఉమ్, నేను మా ఇంటికాడ ఉంటామా ఇక్కడనే ఉంటా అన్నాడు. ఉమ్, అంటే సరే అని చెప్పి 12 లక్షలు బట్టి ఒక 2 గుంటల స్థలం కొన్నది ఇల్లు ఉమ్, కట్టుకోవడానికి. ఉమ్, ఉమ్. 2 గుంటల స్థలం కొన్నది. ఎవరు ఇప్పుడు ఒక మీ మీ మా పిన్ మీ మా చిన్నమ్మ? అమ్మ ఆ, 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 2 గుంటల స్థలం కొన్నది. ఉమ్, ఆ మెడలో బంగారు చైన్ వేసింది. ఉమ్. అట్లా దాదాపు ఒక 20-30 లక్షల దాకా చూసుకున్నది ఆల్రెడీ ఎవరికి? హరిబాబుకి? హరిబాబుకి. ఓకే. 20-30 లక్షల దాకా చూసుకున్న తర్వాత కూడా వాళ్ళ అమ్మ ఇంకా అరే 5 లక్షలు ఏమను నువ్వు గిది కొనుక్కున్నావు, అరే ఉమ్, 10 లక్షలు ఏమను నువ్వు గడ కొనుక్కున్నావు ఉమ్. అంటే ఎట్లా చేసి ఇంట్లో గొడవ అయ్యి వాళ్ళు కొట్టుకొని విడాకులు అయ్యేటట్టు చూసింది అంటే అన్నమాట. అప్పటికే హరిబాబు వాళ్ళ అమ్మ దగ్గరికి పోవడం రావడం అట్లానే జరుగుతున్నాయా? ఆ నైట్ నైట్ ఒకటేంగా 12 వెళ్తుకుంటా వస్తుండేనట. ఓకే. ఆ. ఎందుకంటే ఏ రోజు చంపాలి, ఎట్లా ప్లాన్ వేయాలి అని చెప్పి ప్రతి ఒక్కటి ఇక మెల్లగా వాళ్ళు ప్లాన్ వేసుకుంటా ఉన్నారు అన్నట్టు. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ ఓకే. ప్లాన్ వేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ పెళ్లి అయిన తర్వాత ఒక 1 month కి 2 month కి ప్రెగ్నెంట్ అయింది మా చెల్లె. ఉమ్, ప్రెగ్నెంట్ అయితే వాడు ఏం చేసిండు, తీపిచ్చిండు. ఉమ్, మాకు ఎవరికి చెప్పలేడు. ఉమ్, ఉమ్. ప్రెగ్నెంట్ అయిన వచ్చే టైం మాకు ఎవరికి చెప్పలేడు, తీపిచ్చిండు. అంటే వైష్ణవి చెప్పిందా మీకు మరి? తర్వాత ఒక 4-5 రోజులకు ఏమేం చెల్లె నువ్వు గిట్ల ఉంటున్నావు అట్లా ఉంటున్నావు అని చెప్పి అందరం అడిగితే ఉమ్, గిట్లా తీపిచ్చును అన్న తర్వాత చాలా బెదిరించినాం. ఉమ్, నీకు ఉండే బుద్ధి అయితే ఉండు, లేకపోతే వెళ్ళే బుద్ధి అయిపోతే వెళ్ళిపో, ఉమ్, ప్రెగ్నెంట్ ఎందుకు తీపిచ్చినావు నువ్వు, ఉమ్, నేనేం ఫోర్స్ చెయ్యం మేము ఉమ్. అని చెప్పినాం. ఓకే. చెప్తే అతను లేదు మళ్ళీ సరే తప్పు చేయాలి. ఉమ్, లాస్ట్ చనిపోకన్నా ముందు ఒక 3 days బ్యాక్ వాళ్ళ ఇంటికి పోయి వచ్చారు. ఉమ్, ఇల్లు అమ్ము అట్లా ఇట్లా అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి ఉమ్, గొడవ పెడితే వాళ్ళమ్మ ఇతను కొట్టుకున్నారు. ఉమ్, వాళ్ళ అమ్మ ఇతని పైన కారు పొడి చల్లింది. ఉమ్. కొట్టుకున్నారు. వాళ్ళ అమ్మ వెళ్ళి కేసు పెట్టింది ఇతని పైన? ఇతని పైన ఉమ్, ఉమ్. హరిబాబు మీద? కేసు పెట్టింది. ఉమ్, అది అంతా అయిపోయింది. ఉమ్. ఒక ఒక 2 రోజుల గ్యాప్ లోనే ఏమైందో తెలియదు. నైటే కత్తితోని ఇక్కడ కనుబొమ్మలలో వచ్చిండు. ఎవరిని? 2 ఇంచులు ఒకటి మా చెల్లెని. అంటే ఏ రోజు ఇది జరిగింది? అంటే ఆయన పోయింది ఏ రోజు? ఇది జరిగింది ఆ వైష్ణవిని హత్య చేసింది ఎప్పుడు? వాళ్ళు పోయింది గురువారమో శుక్రవారం అనుకుంటా. ఓకే. ఆ తర్వాత హత్య జరిగింది అయితే మంగళవారం మంగళవారం మార్నింగ్. ఇప్పుడు ఈ వైష్ణవి వాళ్ళ ఇంట్లోనేనా జరిగింది ఇది? ఇంట్లోనే 2 rooms ఉంటాయి, ఉమ్, 2 bedrooms ఉంటాయి. ఓకే. అయితే ఒక రూమ్ లో మా పిన్ని వాళ్ళు కూలర్ పెట్టుకొని పన్నారు అన్నట్టు. ఉమ్, ఉమ్. ఆ కూలరు చల్లగా రావాలని చెప్పి ఫేస్ దగ్గర పెట్టుకొని పన్నారు. ఓకే. ఆ. ఇంకో బెడ్రూమ్ లో ఏమైతుందో సప్పులు ఏమైతుందో వీళ్ళకి వినిపిస్తలేదు. ఉమ్, ఉమ్, ఉమ్. కానీ ఒక్కసారి మన ఇల్లంతా కదిలినట్టు ఒకసారి సౌండ్ వచ్చింది. ఓకే. ఆ. సౌండ్ వచ్చేసరికి ఏమైందేమో అని చెప్పి బయటకు వచ్చి మొత్తం మా బాబాయ్ కట్ట పట్టుకొని దొంగల ఆడాయిడు అని చెప్పి చెక్ చేసిండట. ఉమ్, ఉమ్. ఎవరు లేరు. మరి ఈ రూమ్ లో నుంచి నచ్చిందని చెప్పి ఆ రూమ్ లో పోయి చెక్ చేస్తే, అంటే రూమ్ ఓపెన్ చేయలే, ఉమ్, ఉమ్. రూమ్ దగ్గరికి పోయి ఇట్లా సౌండ్ విన్నాడు అంతే. ఉమ్, ఉమ్. సౌండ్ అంతే వానికి అర్థమైంది మా మామ బయటకు వచ్చిండు చూస్తుండు అని చెప్పి అర్థమైంది. ఉమ్, ఇలా నటించిండు, ఏ వయసు లేవు, ఏ దూరం ఉండు, మీద పడకు ఉమ్, అని ఉమ్. చెప్పి నటించిండు. ఉమ్, ఉమ్. అంటే లోపల వీళ్ళేమో సరసలు ఆడుకుంటారు అని చెప్పి మా బాబాయ్ అనుకొని ఉమ్, ఉమ్. బ్యాక్ అయిపోయాడు. ఉమ్, ఆ తర్వాత మళ్ళీ సౌండ్లు వస్తున్నాయి. ఉమ్. అంటే అతను మంచం గుద్దుతుండో లేదా బుంకేసి తల గుద్దుతుండో అర్థమైతలేదు. ఉమ్, ఉమ్. కానీ మళ్ళీ సౌండ్లు వస్తున్నాయి. ఓకే. మళ్ళీ సౌండ్స్ వస్తే మళ్ళీ ఇది కన్ఫర్మ్ పక్క రూమ్ లోకి వచ్చాడు అని చెప్పి ఉమ్, మా బాబాయ్ వెళ్ళి ఉమ్, డోర్లు కొట్టిండు. ఉమ్. డోర్ కొడితే మళ్ళీ అదే నటించేవాడు. ఏ వయసు ఆగు, ఏ ఏ మీకు రాక అనుకుంటే మళ్ళీ నటించిండు. ఓకే. నటించేసరికి మా పిన్ని యూస్ ఏమన్నది, ఉమ్. వాళ్ళు నవ్వుకుంటే మంచి జాంతరాలు ఆడుతుంటే నువ్వు అక్కడికి ఎందుకు వస్తున్నావు, నీకు అవసరమా, భార్య భర్తల మధ్య ఏముంటాయి ఇట్లాడు ఓకే. అని ఓకే. చెప్పి బెదిరించింది. ఓకే. అవ్వరి వరకు మా చెల్లిని చంపేసిండు వాళ్ళు. అంటే అప్పటికే మనోడు చేయాల్సింది చేసి ఇవన్నీ అంటుండన్నట.
ఇవన్నీ నటిస్తుండు. ఓకే. ఆ! ఆ! అంత అప్పటి వరకు మా చెల్లె కొద్దిగా అరవై ఉన్నా గాని హ్మ్. అరుచుకుంటా "అమ్మ రాండి అమ్మ చంపుతున్నా" అని చెప్పి చెప్తుండే. హ్మ్. 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 అప్పటి వరకి స్పృహ లేకుండా చేసిండు. చంపేసిండు కూడా. హ్మ్. హ్మ్. చంపేసిండు. ఇక వీళ్ళు డోర్ కొట్టినా తీయలేరు. హ్మ్. అది 3:00, 4:00 చంపేసిండు. హ్మ్. తర్వాత 2 అవర్స్ అక్కడనే ఉన్నాడు. లోపలనే చంపేసిన డ్రెస్సు, హ్మ్. ఇతని పైన బ్లడ్ అది ఇది పడతది కాబట్టి అదంతా తీసేసి హ్మ్. డ్రెస్ చేంజ్ చేసుకొని హ్మ్. ఏమి తెలియనట్టు డోర్ ఒక 30% తీసి హ్మ్. మళ్ళీ వెంటనే వేసిండు. ఎందుకంటే మా పిన్ని హాల్‌లో ఆకలి ఉక్కుతుందో ఏం చేస్తుందో హ్మ్. చేస్తుంటే చూసిండు. హ్మ్. చూసి వెంటనే బయట నుండి డోర్ వేసి మన పరదా కప్పిండు. హ్మ్. కప్పిన తర్వాత ఆల్రెడీ మా పిన్ని చూసింది. హ్మ్. చూసిన తర్వాత అయ్యో మా బిడ్డ ప్రెగ్నెంట్ ఉంది కదా హ్మ్. బయట నుండి డిస్టర్బెన్స్ కావద్దని అట్లా హ్మ్. డోర్ వేసినట్టున్నాడు అని చెప్పి మా పిన్ని అనుకున్నది. ఓకే. అలా అనుకున్న తర్వాత ఆయన ఫేస్ అంతా వేరేటి ఉన్నది. హ్మ్. అలా బయటకు వచ్చి బ్రష్ తీసుకొని బ్రష్ చేసుకున్నాడు. హ్మ్. హ్మ్. చంపిన తర్వాత 2 అవర్స్ తర్వాత హ్మ్. బ్రష్ చేసుకున్నాడు. హ్మ్. మా పిన్ని చూసి ఏమైందయ్యా ఏమో గొడవ అయిందా ముఖం అట్లా ఎందుకు పెట్టినావు అంటే ఏం లేదు అత్తమ్మ ఏం లేదు అని చెప్పి అన్నాడు. హ్మ్. అని బయటకు వచ్చి రోడ్డు పైన మొత్తం చెక్ చేసుకున్నారు వాళ్ళని ఉన్నారా లేరా అని. హ్మ్. హ్మ్. బండి తీసుకొని కథం వెళ్ళిపోయాడు. ఓకే. అంటే మా నైట్ ఏమన్నా పిన్ని డ్రింక్ జేశుండా? ఇతనేమన్నా డ్రింక్ జేయడం గాని అట్లాంటిదేమన్నా ఉండి కావాలని అంటే ఎట్లా స్టార్టింగ్ అయితే పెళ్ళైన నుండి డ్రింక్ అలాంటిది లేదు. హ్మ్. కానీ మరి తాగిండో తాగలేడో తెలవది. హ్మ్. ఓకే. పెళ్ళైన నుండి అయితే ఏం లేదు. హ్మ్. మా పిన్ని వాళ్ళు కూడా అట్లా డోర్ కొట్టి అలా అనేసరికి ఇప్పుడు మా చెల్లె ఏదైనా డోర్ కొడితే అమ్మా ఏం లేదని చెప్పి అంటే మనం బ్యాక్ అయిపోతాం. యెస్. యెస్. కానీ అప్పటి నుండి ఏం గొడవలు లేవు కదా! హ్మ్. హ్మ్. పెళ్ళైన నుండి ఏం గొడవలు లేవు. ఇప్పుడు ఎప్పుడైనా అంతకు ఏదైనా ముందుకు గొడవ అయితే వీళ్ళకి ఏం లేదా గొడవలేం లేవా? ఈ పెళ్లయిన కాడ్నుంచెల్లి ఏం గొడవలు ఏం గొడవలు? లేవు. ఓకే. గొడవలు ఏం లేవు. అంటే కంప్లీట్‌గా ఏమైనా పెళ్లయిన నుంచెల్లి మీ దగ్గరే ఉన్నాడుగా ఇతను. మా దగ్గరనే ఉన్నాడు. ఆల్రెడీ పెళ్ళైన తర్వాత ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళంతా వచ్చిర్రన్నట్టు. హ్మ్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెద్ద మనుషులని ఉంటారు కదా! హ్మ్. 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 వాళ్ళందరూ వచ్చి మాట్లాడిర్రు. హ్మ్. అన్నీ సాల్వ్ చేసుకున్నారు. హ్మ్. చేసుకొని మరి ఏడుంటావు ఆడుంటావు బాబు అంటే నేను ఈడనే ఉంటా అక్కడ రానని చెప్పి అతనే చెప్పిండు. హ్మ్. అతనే చెప్పిండు. అతనే ఉన్నాడు. హ్మ్. ఎప్పుడైనా గొడవ అయితే వీళ్ళేందంటే పక్కా డోర్ తీయమంటుండే. హ్మ్. హ్మ్. మీరేం చేత్తుర్రు లోపల ఇప్పుడు తీయలే ఏం గతంలో గూడా సంపులని చాలా చెప్పి సార్లు ఇప్పుడు 'వైష్ణవికి', 'హరిబాబుకు' గొడవలు జరిగినప్పుడు గూడా ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో గూడా మీరందరూ మాట్లాడుకొని కూర్చొని తనని సంజాయించి ఈ చెప్పేవి గూడా కొన్ని హ్మ్. వీడియోస్ గూడా ఉన్నాయి గదా! అంటే అట్లా గూడా జరిగినాయి గదా! ఆ! చాలా సార్లు గూడా. అయినా గూడా వినలేదా? అవి అవి ఏందంటే ఇప్పుడు అతనికి ఉండేనట. హ్మ్. హ్మ్. ఒక అమ్మాయి మన హాస్పిటల్‌లో పనిచేసినప్పుడు ఎవరో నర్సో ఏమో ఉండేనట. హ్మ్. హ్మ్. ఆ ముచ్చట తెలిసి చెప్పింది. అట్లా చెప్పింది. హ్మ్. తర్వాత ఏం చేయనని చెప్పి సైలెంట్ అయిపోయిండు. హ్మ్. 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 సైలెంట్ అయిపోయిండు. మంచిగనే ఉన్నారు. దానికేం పెద్ద గొడవలు కాలేవు. హ్మ్. కొట్టుకోలేరు, తిట్టుకోలేరు. మంచిగనే ఉన్నారు. హ్మ్. కానీ చంపేసే కన్నా ముందు 3 డేస్ నుండి 3 డేస్ బ్యాకు వాళ్ళమ్మ వార్నింగ్ ఇచ్చింది. హ్మ్. అది వాళ్ళ అమ్మ. హ్మ్. నీ బిడ్డ 3 రోజులలో చంపేత్తాం. నీ బిడ్డని బతకనీయమని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. ఎవరికిచ్చింది? మా పిన్నికి అంటే వాళ్ళందరూ 'వైష్ణవి' వాళ్ళ అమ్మకి. కాల్ వాళ్ళందరూ కాల్ మాట్లాడుతున్నప్పుడు. ఆహా! ఓకే. ఆ! అది గూడా ఒకటి ఆ! వైరల్ అయితుంది. వా వార్నింగ్ ఇచ్చింది. హ్మ్. వార్నింగ్ ఇత్తే మా పిన్ని ఏమనుకున్నదంటే నా అల్లుడు నా సైడే ఉన్నాడు. హ్మ్. హ్మ్. నా ఇంటికాడనే ఉంటుండు. హ్మ్. మీరచ్చయితే నా బిడ్డని ఆ ఇంటికాడ చంపేంత ధైర్యం మీకుండది. హ్మ్. 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 సరే చూసుకుందాం తీ అన్నట్టు సైలెంట్‌గున్నది. హ్మ్. 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 కానీ వీడే ఇట్లా దొంగ దెబ్బ తీసి వీడు ఒక పామే కాటేత్తాడని చెప్పి ఎవ్వరు ఊహించలే. ఇప్పుడు ఎంతమంది బ్రదర్ మొత్తం మీరు? అంటే మీకు 'వైష్ణవి' మీకొక్కతే చెల్లి అంటున్నారు గదా! మీరెంతమంది మొత్తం? ఆ! 15 మెంబర్స్ అంటే 15 మెంబర్స్‌కి ఓకే గదా! ఒకే అమ్మాయి. అంతేనా? చెల్లె మీ అందరికి? ఇద్దరు అక్కలున్నారు. హ్మ్. కానీ వాళ్ళు వేరే ఊర్లుంటారు. ఓకే. ఇదొక్కటే మేము ఇక్కడ 13 మంది అన్నదమ్ములం ఇక్కడ ఉంటాం. హ్మ్. ఇప్పుడు అది కూడా మాతో 'వైష్ణవి' పాటు ఇక్కడే పెళ్లి ఉంటది. గాకముందుకే ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ ప్లస్ యూట్యూబు చేస్తుండే గదా! యూట్యూబ్ పెళ్ళైన తర్వాత స్టార్ట్ చేసింది. కానీ ఇన్‌స్టా ఇన్‌స్టాగ్రామ్ అయితే పెళ్లి కాకముందే. అంటే అంతకుముందుకి ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్నది. ఉన్నది. మేము కూడా యూట్యూబ్‌లో వీడియోలు తీస్తే మాతోని కూడా ఏదైనా కంటెంట్ ఉన్నప్పుడు గాని, హ్మ్. వ్లాగ్స్‌లో గాని దాంట్లో దీంట్లో మాతోని కూడా బాగా సపోర్ట్ చేస్తుండే. హ్మ్. హ్మ్. మా అందరితోని వీడియోలు తీస్తుండే. హ్మ్. ఓకే. పెళ్ళైన తర్వాత ఇగ వాళ్ళకి ఉండాలి కదా అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసినాం అన్నట్టు. హ్మ్. హ్మ్. అన్నకి ఇది ఎట్లా కాదు ఎట్లా అంటే ప్రతి ఒక్కటి మేము చెప్పేవాళ్ళం. మాకు ఇట్లా చేసుకో అట్లా చేసుకో అని. హ్మ్. 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 తను గూడా మళ్ళా వీడియోలు అంటే యూట్యూబ్ ఒక కూడా చాలామంది ఏమంటున్నారంటే బయట అంటే కొంతమంది పబ్లిక్ ఏమంటున్నారంటే
ఆమె పెళ్ళైనాక వీడియోలు చేయడం కూడా కరెక్ట్ కాదు. అట్లా అని చెప్పేసి ఆ వీడియోలు చేయొద్దంటున్నా కూడా చేస్తుంది. అందుకే చేసిండు అనేది కొంత వార్త వస్తున్నది. అది స్టార్ట్ చేసిందే అతను. హ్మ్. మా చెల్లి ఏమన్నా అంటే మా చెల్లెకి ఇంట్రెస్ట్ లేదు అసలు. ఓకే. ఏదన్నా మాతోని చేయమంటే చేస్తది. ఎందుకంటే ఆ ఎడిటింగ్ అదంతా దాని చేతిలో ఉండదు కాబట్టి వీళ్ళు ఏదో చెప్తే వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటారని చెప్పి ఏదన్నా కంటెంట్ ఉంటే చేసి పోతది. కానీ దానికి ఇంట్రెస్ట్ లేదు. యూట్యూబ్ తీద్దామని ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదు. కానీ వీడేం చేసిండంటే వైషు అందరికి యూట్యూబ్ ఉంది కదా, మనం కూడా ఫేమస్ అయ్యాం. ఇప్పుడు కొత్త పెళ్ళైంది కదా, మనని కూడా అందరూ లైక్ చేస్తారు, యూట్యూబ్ పెడదాం వైషు అన్నది. అన్నాడు అతను. అన్న తర్వాత దీనికి ఇంట్రెస్ట్ లేకుండా కానీ మేము అందరం ఫోర్స్ చేసినాము. చెల్లె ఏం పని ఉంటది, ఏదో ఒకటి చేసుకోవాలి కదా అని చెప్పి మేము అందరం ఫోర్స్ చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టించినాం. అన్నదే వాడు ఫస్ట్ అన్నదే వాడు. తర్వాత వీడు అప్పుడప్పుడు జాబ్ కు వెళ్ళుకుంటా వస్తుండే. కానీ ఎక్కడ ఉన్నా గానీ ఒక హాస్పిటల్ ఉంటాడు, 5-6 రోజులు చేస్తాడు, మళ్ళా హాస్పిటల్ ఉండి వెళ్ళిపోతాడు, వేరే హాస్పిటల్కి పోతాడు, అక్కడ 5 రోజులు చేస్తాడు. అట్లా ప్రతి ఒక 10 హాస్పిటల్ తిరుగుతాడు అన్నమాట. ఇక అతనితో కాదని చెప్పి ఏం చేసినాము, అల్లుడు నువ్వు పోకున్నా సరే గానీ నువ్వు ఇంటికనే వీడియోలు తీసుకుంటే ఎంతో కొంత పడతాయి, పైసలు పడకుండా ఇక మిగతా నేనంతా నేను ఇస్తా, ఏదైనా మంచి పని వచ్చినప్పుడు చూసుకుందుకు తీయ అని చెప్పి మా పిన్ని ఒక కొడుకు కంటే ఎక్కువ ధైర్యం చెప్పింది. ప్రతి ఒక్కటి ఆయనకు. అతను ఇంటికంచెలి డ్రెస్సులు కూడా తీసుకోలే, డ్రాయర్ల కంచెలి మా పిన్నే కొనిచ్చింది. ఒక 10-20 డ్రెస్సులు, అవి ప్రతి ఒక్కటి ఆయనకు మార్చి సంబంధించిన. 13వ తారీఖు పెద్ద గొడవ జరిగింది. గిన్నెలు ఎత్తేసిర్రు ఇంట్లో, వాళ్ళిద్దరికి భార్యాభర్తలకు, వైష్ణవికి హరిబాబుకు గొడవ జరిగింది. చాలా మంది కూడా ఇన్నారని చెప్పేసి ఒకటి వస్తుంది, వాస్తవేనా అది? లేదు, ఇక్కడేం ఏం లేదు, అక్కడే కావచ్చు. మార్చి 13 తారీఖు అంటే అక్కడే కావచ్చు, వాళ్ళ ఇంటికడే కావచ్చు. ఓకే. ఇప్పుడు హరి అయితే ఎవరు ఉన్నారో వాళ్ళ ఇంటికాడ అనుకుంటా. ఓకే.